నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం చలికాలంలో జీవాల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ సురేష్ రాథోడ్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎల్పిఎం పశువైద్య కళాశాల మామ్నూర్, వరంగల్. నమస్తే సురేష్ రాథోడ్ గారు. నమస్తే అండి సార్, ముందుగా ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం సార్. ఓకే. చలికాలంలో జీవాల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశానికి సంబంధించిన ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులతో జీవాలకు తుమ్ములు, కండ్లు, ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. క్రిములతో సోకే అంటువ్యాధులతో పాటు ఆరుబయట తినడంతో శ్వాసకోశంలోకి వచ్చే కణాలతో వ్యాధులు వస్తాయి. వ్యాధుల నివారణకు గాను జీవాలకు గాలి, వెలుతురు సరిగ్గా వచ్చే విధంగా చూడాలి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు జీవాలను బయటకు వదలకూడదు. పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు సోకినప్పుడు పశు వైద్యాధికారులను సంప్రదించాలి. చలికాలంలో పీపీఆర్ వ్యాధి సోకిన జీవాలు పారిన పెండతో పాటు ముక్కు, కండ్ల నుంచి వచ్చే ద్రవాలతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. జీవాలకు ముక్కు నుంచి నీళ్లు కారడం ప్రారంభమై 1-2 రోజుల్లో చీమిడి రూపంలోకి మారుతుంది. కండ్లు ఎర్రబడి నీరు కారుతుంది. నోటి లోపలి పొర దెబ్బతిని చిగుళ్ల పొర సెక్రోసిస్ చెందవచ్చు. ఊపిరితిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గు వస్తుంది. దీంతో జీవాలు నీళ్ల పారడంతో 3-4 రోజుల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాలు చలిబారిన పడకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవాల విషయంలో పెంపకందారులు ఎక్కువగా శ్రద్ధ వహించాలి. జీవాల పాకలను శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చలికాలంలో జీవాల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లఘు చిత్రం చూసాం కదా. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సురేష్ రాథోడ్ గారితో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ కాలంలో చలి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం, ఎంత తీవ్రంగా ఉంటుంది. అవునండి. అసలు ఈ చలికాలంలో జీవాల పెంపకలు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఈ చల్లని వాతావరణం నుంచి జీవాలను రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి? అదే మనం చూస్తూ ఉంటాము, చలికాలంలో ఇప్పుడు చలి తీవ్రత అనేది చాలా పెరుగుతూ ఉంది. సో చలికాలంలో పశువుల పెంపకంలో కానివ్వండి, లేకుంటే జీవాల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ చలికాలంలో ఎప్పుడైతే ఈ చలి తీవ్రత పెరుగుతున్నప్పుడు వాతావరణంలో జరిగే మార్పులకు పశువులు ఏంటంటే వాటి యొక్క శరీరంలో అనేక రకాల మార్పులను తీసుకొచ్చి ఆ వాతావరణాన్ని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అడాప్టబిలిటీ అంటాం. కాబట్టి ఆ క్రమంలో ఎప్పుడైతే పశువు అడాప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుందో ఆ క్రమంలో వాటి యొక్క శరీరంలో అనేక రకాల మార్పులు స్ట్రెస్ గురి అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా స్ట్రెస్ గురి అయినప్పుడు పశువుల యొక్క ఉత్పాదకత శక్తి తగ్గిపోవడము, అదేవిధంగా వాటి యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు రావడము, అదేవిధంగా జీవాలలో ముఖ్యంగా ఏంటంటే సరిగ్గా ఆహారం తీసుకోకుండా అనేక రకాల వ్యాధిని బారిపడడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ విధంగా వాతావరణంలో జరిగే మార్పుల వలన పశువులలో జరిగే ఈ ప్రభావాలను మనం అరికట్టడానికి వాటి యొక్క యాజమాన్యంలో కానివ్వండి, లేకపోతే వాటి యొక్క మేపులో కానివ్వండి, లేకపోతే వాటి యొక్క ఆరోగ్య పరిరక్షణలో కానివ్వండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే పశువులు ఈ జరిగే మార్పులకు అంటే ముఖ్యంగా చలిని తట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో ఆ క్రమంలో ఎప్పుడైతే ఎందుకు ముఖ్యంగా ఏంటంటే ఈ కాలంలో మనం చూసినట్లయితే చాలా వరకు పశువులు చూడి కట్టి చూడితో ఉంటాయి. అదేవిధంగా వాటికి పిల్లలు అంటే ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసంలో పిల్లలు పుట్టిన తర్వాత వాటి పిల్లలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క పిల్లల పోషణ
అదేవిధంగా పిల్లలకు కావాల్సిన పాలు కానివ్వండి, లేకపోతే అదేవిధంగా చుడి కట్టిన వాటి యొక్క అంటే చూడి పశువుల యొక్క పోషణ అనే ముఖ్యంగా ఏంటంటే వాటి కడుపులో పెరిగే పిల్లల యొక్క సంరక్షణ కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పశువులకు అంటే చలికాలంలో చలి నుంచి కాపాడడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ కాలంలో చూసినట్లయితే నవంబర్ ఎండింగ్ తర్వాత అదేవిధంగా డిసెంబర్ జనవరి ఈ మాసంలో ఈ చలి అంటే కోల్డ్ వేవ్స్ ఉంటాం అంటే ముఖ్యంగా చలిగాలులు చాలా తీవ్రంగా ఉంటుంది. సో తీవ్రంగా ముఖ్యంగా నార్త్ నుంచి మనకు వచ్చే ఈ చలిగాలులు పశువుల యొక్క శరీర ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ చలి గాలుల వలన ముఖ్యంగా ఈ కోల్డ్ వేవ్స్ వలన ఏంటంటే పశువులలో ముఖ్యంగా ఈ చీములు గారడము, అదేవిధంగా దగ్గు రావడము, దగ్గుతో పాటు న్యూమోనియా అనేది డెవలప్ అయ్యి కొన్ని రోజుల తర్వాత కృషించి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కూడా రైతులు చాలా రకాలుగా అంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జీవాలను లేకుంటే ఈ ఉండే పిల్లలను వాటిని కాపాడుకోవడానికి సంరక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. సార్ ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు అంజయ్ యాదవ్ గారు పెద్దపల్లి నుంచి తీసుకుందాం సార్. నమస్తే అంజయ్ యాదవ్ గారు. నమస్తే అండి. ఎస్ కాల్ కట్ అయినట్టుంది సార్. అదేవిధంగా అంటే ఈ చలికాలంలో జీవాల పోషణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సార్? సో పోషణ పరంగా మనం గమనించినట్లయితే జీవాలు ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం తర్వాతనే మనకి ఏంటంటే ఈ చలికాలం స్టార్ట్ అవుతుంది. సో వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు పడడం వలన లేకపోతే ఆ కాలంలో ఉండే అంటే బయట పచ్చిక బయళ్ళు ఎక్కువగా మంచిగా పెరగడం వలన పశుగ్రాసాలు అనేది కూడా ఎక్కువగా పెరిగి పశువులకు కావాల్సిన మేపు అనేది పుష్కలంగా లభిస్తుంది. కానీ ఎప్పుడైతే నవంబర్ డిసెంబర్ ఎప్పుడైతే వర్షాలు తగ్గిపోయి మనకు ఎప్పుడైతే ఈ చలికాలం స్టార్ట్ అవుతుందో జీవాలకు కావాల్సిన సరైన మేత అనేది దొరకకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఏంటంటే ఈ కాలంలోనే ముఖ్యం అంటే ఇది క్రూషియల్ టైమ్స్. జనరల్లీ ఏంటంటే జీవాలలో ముఖ్యంగా ఈ అక్టోబర్ నవంబర్ అదేవిధంగా మార్చ్ ఏప్రిల్ అదేవిధంగా జూన్ జూలై సో ఈ 3 ఏదైతే మనము కాలాలు చెప్పుకుంటూ ఉంటామో ఇవి చాలా క్రూషియల్ టైం అని చెప్తాం. ఎందుకంటే ఈ కాలంలోనే అవి ఎదక వచ్చి అదేవిధంగా చూడి కట్టడము, అదేవిధంగా ఈనిన తర్వాత పిల్లలు ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ వర్షాకాలం తర్వాత ఎప్పుడైతే మనం చలికాలం చూస్తూ ఉంటామో సో వీటిలో మనకు పశుగ్రాసాలు ఉన్నా కూడా నాణ్యమైన పశుగ్రాసాలు అనేది వాటికి దొరకకపోవచ్చు. సో దొరకడం కూడా చాలా కష్టం. ఎందుకంటే చాలా వరకు ఈ వర్షాలు తగ్గిపోయిన తర్వాత నాణ్యమైన పశుగ్రాసాలు అంటే వాటికి లభించడం అనేది ఎందుకంటే చాలామంది రైతులు మనం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రంలో 80% రైతులు ముఖ్యంగా ఏంటంటే పచ్చిక బయళ్ళపైన కానివ్వండి, లేకపోతే ఆరు బయట ఏదైతే బంజరు భూములపైన కానివ్వండి, బీడు భూములపైన కానివ్వండి, లేకుంటే అడవులపైన మాత్రమే వాటి యొక్క వాళ్ళ పశుపోషణ చేపట్టి వాటి యొక్క యాజమాన్యం చేపడతా ఉన్నారు. కాబట్టి నాణ్యమైన పశుగ్రాసాలని దొరకడం అనేది చాలా కష్టం. సో ఈ కాలంలో వాటి యొక్క యాజమాన్యం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పాము చూడి పశువులు ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఈనిన పశువులు ఉంటాయి. సో ఈ జీవాలు ఉంటాయి కాబట్టి సో ఈనిన జీవాలకు ముఖ్యంగా మనం సరైన పోషణ అందకపోతే ఖచ్చితంగా పాల ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో పాల ఉత్పత్తి తగ్గిపోవడం వలన పిల్లలకు కావాల్సిన పోషక పదార్థాలు అందకపోవడము, కావాల్సిన పాలు రాకపోవడం. కొన్నిసార్లు మనం ముఖ్యంగా మేకలలో చూసినట్లయితే కొన్ని మేకలకు 2 నుంచి 3-4 కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కనీసం వెయిట్ చేస్తున్నారు సతీష్ గారు సూర్యాపేట నుంచి. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. చెప్పండి సతీష్ గారు మాట్లాడండి. సార్కి మీ సందేహం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సతీష్ గారు చెప్పండి. సార్ మాది సూర్యాపేట జిల్లా సార్. చెప్పండి. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. మేము మేకపోతులు పెంచుకుందాం అనుకుంటున్నాం సార్. ఏ రకం జాతి అయితే బాగుంటది, ఎన్ని రోజుల పంటకు వస్తుంది సార్ అది? మేకపోతులు అంటున్నారండి? అవునండి మేకపోతులు. ఓకే, మేకపోతులు మీరు ఒకవేళ పెంచాలనుకుంటే అంటే మేకపోతులు ఏంది బ్రీడింగ్ కోసమా లేకపోతే ఓన్లీ మార్కెటింగ్ కోసం అంటే మీట్ కోసమా? మీట్ కోసం సార్. మీట్ కోసం పెంచాలంటే సూర్యాపేట జిల్లా కాబట్టి మనకు మహబూబ్ నగర్ గోడ్స్ అనేది ఇప్పుడు చాలా ప్రఖ్యాతగా అంటే చాలా ఇప్పుడు ఇది వస్తుంది. సో కనీసం ఒక వాటికి 2 నుంచి 3 పిల్లలు పుట్టే అవకాశం ఉంది. సో కనీసం సరే మేకపోతు అయినా కూడా మీరు ఒక 3 మంత్స్ దాటిన తర్వాత తీసుకొస్తే అంటే మహబూబ్ నగర్ కానివ్వండి లేకపోతే ఉస్మానాబాద్ కానివ్వండి చాలా మంచి వీటికి మీట్ డిమాండ్ ఉంది, అదేవిధంగా మంచి తొందరగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ మేకపోతులు 3 నెలలు అంటే 3 months ఏజ్ ఉన్న వాటిని తీసుకొస్తే కనీసము ఒక అంగుళము మనకు కొమ్ములు పెరిగి సో దానకు అలవాటు పడి అదేవిధంగా మేతకు అలవాటు పడే విధంగా ఉంటే తీసుకొస్తే మనకు ఏంటంటే తర్వాత వచ్చే కాలంలో
అంటే ఎలాంటి మోటాలిటీ లేకుండా చాలా తొందరగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నుకునేటప్పుడు ఏంటంటే 3 మాసాలు దాటిన వాటిని ఎన్నుకోండి. మహబూబ్ నగర్ జాతి కానివ్వండి, ఉస్మానాబాద్ కానివ్వండి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మనం అంటాం సిరోయి కానీ లేకపోతే జమునాపారి ఇలాంటివి కూడా ఉన్నాయి, కానీ ఇవి మీకు దొరకడం చాలా కష్టం. మార్కెట్ ఏంటంటే మనకు ఇక్కడ మనకు లోకల్ అవైలబిలిటీ ఉన్న మేకపోతులను పెంచుకుంటే మన వాతావరణాన్ని తట్టుకుని మనం పెట్టే ఏదైతే మేత ఉందో మేపు ఉందో వాటికి ఈజీగా అలవాటు పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఎందుకంటే రైతులు చాలా మంది చూస్తూ ఉంటాము, అది సిరోయి పెంచుకోండి, లేకపోతే ఇంకోటి జమునాపారి పెంచుకోండి, లేకపోతే బ్లాక్ బెంగాల్. సో దొరకడం అనేది చాలా కష్టం. సో అదేవిధంగా మన వాతావరణం అలవాటు పడడానికి కూడా అవి కొద్దిగా చాలా కష్టపడతా ఉంటాయి. కాబట్టి లోకల్లో అవైలబుల్ ఉన్న ఏదైతే మనకు ఈ మహబూబ్ నగర్ ఉస్మానాబాద్ని పెంచుకోండి. సో 4 months అంటే 3 to 4 months ఏజ్ ఉన్న వాటిని తీసుకొచ్చి ఇంకొక 5 months మీరు అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 9 months పెంచినట్లయితే మీకు బాడీ వెయిట్ వచ్చేసి 8 to 9 months ఏజ్లో కనీసం మీకు 30 to 35 kg బాడీ వెయిట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు సాంద్రత పద్ధతిలో అంటే మీరు పెంచే పద్ధతి కూడా దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో సాంద్రత పద్ధతిలో పెంచి మంచి పోషణ మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రోజుకి కనీసం 100 నుంచి 150 గ్రాములు పెరిగే అవకాశం ఉంది. సో అలాంటి వాటిని పెంచుకుంటే ఖచ్చితంగా మీరు మంచి లాభం పడే అవకాశం ఉందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సతీష్ గారు. ఎక్కడ దొరుకుతాయి? మహబూబ్ నగర్ మీకు లోకల్ మార్కెట్లో చూసుకోవచ్చండి. మహబూబ్ నగర్లో లోకల్ మీరు అమరాబాద్ కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ఏదైతే విలేజెస్ ఉన్నాయో చాలా మంది రైతులు మహబూబ్ నగర్ గొడ్ని పెంచుతూ ఉన్నారు. ఉస్మానాబాద్ కావాలంటే ఖచ్చితంగా మహారాష్ట్ర వెళ్ళాల్సిందే, ఉస్మానాబాద్ ఏరియాలో వెళ్ళాల్సిందే. రైట్ అండి సార్. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తాను. లక్ష్మి గారు విశాఖపట్నం నుంచి. నమస్తే లక్ష్మి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ అడగండి, మీ సమస్య ఏంటి అడగండి. నమస్తే. నమస్తే అండి. సార్ మాకు 10 మేకలు ఉన్నాయి సార్. 10 మేకలు పిల్లలు వేసారు సార్. కానీ అంటే 2 నెలలు అయింది సార్ మేక పిల్లలు పుట్టి. ఉండి పడిపోతున్నాయి సార్. పిడిసిల్లాగా వచ్చి కాళ్ళు చేతులు రావడం లేదు సార్. అంటే ఒకటి కాదు సార్, 4-5 సార్. ఎందుకు అలా అవుతుందో తెలియడం లేదు సార్. అంటే ఎన్నిటికి పుట్టినాయండి అవి? ఒకదానికే ఎన్ని పుట్టినాయి అట్లా ఎట్లా ఉన్నాయి? 2 సార్. ఒక తల్లికి 2 పుట్టినాయి సార్. ఒకటి పుట్టాయి సార్. ఓకే, పాలు తాగినాయండి? పుట్టిన తర్వాత బాగా మురుగు పాలు బాగా తాపించారా? అన్ని పెడతాం సార్. మేము ఎప్పుడు పాలు తీసి ఎవరికి ఇవ్వం సార్. మేము కొనుక్కొని కూడా తీసేసుకుని కూడా ఎప్పుడు తీసుకోం సార్. కానీ ఎందుకు అలా అయిపోతున్నాయి సార్ ఈ మధ్య కాలంలో మొన్నట్లుండి సార్? ఒకటేంటి, చూడితో ఉన్న వాటికి సరైన పోషణ అందించడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మనము చూడితో ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఇప్పుడు 6 అంటే 6 వీక్స్ మనం పుట్టే ముందు కనీసం మంచి పోషణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎందుకంటే కాల్షియం లోపం కావచ్చు, కొన్నిసార్లు ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్స్ కొన్ని ఉండే అవకాశం ఉంది. కాబట్టి సరైన పోషణ ఇచ్చిన తర్వాత పుట్టిన తర్వాత ఇమీడియట్ మన దానికి ఏంటంటే కొన్ని విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వడము. విటమిన్ ఇంజెక్షన్తో పాటు ఒకవేళ ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాటికి కొన్ని కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్ చూపించి న్యూరోలాజికల్ ఇంజెక్షన్స్ కొన్ని దొరుకుతూ ఉంటాయి బయట మనకు. సో అట్లాంటి దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఇప్పించినట్లయితే ఖచ్చితంగా కొద్దిగా ఇలాంటి ప్రాబ్లం నుంచి భయపడే పిల్లలకే ఇప్పుడు పిల్లలే ప్రాబ్లంలు ఉన్నాయంటున్నారు. పిల్లలకి ఈ ప్రాబ్లం 6 నెలలు అయిందా? సో ఇప్పుడు ఫస్ట్ వాటికి విటమిన్ ఇంజెక్షన్ ఇప్పించుకుంటూ దానికి కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వండి. కాల్షియం సప్లిమెంట్ తో పాటు న్యూరోలాజిక్ కొన్ని ఇంజెక్షన్స్. దాణా ఏమి ఇస్తున్నారండి? వాటి దాణా ఏమైనా ఇస్తున్నారా? ఆకులు పెడతారు సార్. వేపాకులు చిన్న పెడతారు. ఇంకా సరిగ్గా తినలేదు సార్, నేర్చుకుంటున్నాయి అప్పుడప్పుడు. ఆకు సుబాబుల్ ఆకులు ఎట్లా పెడుతున్నారు? డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారా లేకపోతే కొద్దిగా ఎండబెట్టి పెడుతున్నారా? లేదు సార్, పచ్చివే వాడిపోయిన కూడా పెడుతుంటాం సార్. లేదండి, సుబాబుల్లో కూడా కొంత ప్రాబ్లం ఉంది. సుబాబుల్ ఏంటంటే డైరెక్ట్ మనం తీసుకొచ్చి ఫీడింగ్ చేసినా కూడా వాటి కింద కొన్ని టాక్సిన్స్ ఉంటాయి దాంట్లో. ఆ టాక్సిన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో సుబాబుల్ని ఏం చేయాలంటే కోసిన తర్వాత ఒక 2-3 గంటలు దాన్ని కొద్దిగా ఆరనివ్వాలి. సార్ ఉదయం తెస్తారు సార్, మధ్యాహ్నం 1 గంట టైంలో పెడతారు సార్. తల్లి మేతకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి తింటాయేమో అని అంతకు ముందు పుట్టిన ఉన్నాయి సార్. అవి తిన్నప్పుడు ఇవి కూడా నేర్చుకోవడానికి వెళ్తే సరిగ్గా తినడం లేదు సార్. అవి దాణ అలవాటు చేయండి. దాణ ఏమైనా ఇస్తే కొద్దిగా తౌడు కానివ్వండి, కొద్దిగా పల్లి చెక్క కానివ్వండి, కొద్దిగా మొక్కజొన్న కొద్దిగా మనం గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా పెట్టండి సార్. ఇప్పుడు వాటికి ఇండిషన్ చేస్తే నయమవుతాయి సార్? అవుతుందండి. ఏం కాదు. అంటే మాకు ఏది ఇచ్చారో తెలియదు సార్. అక్కడికి వెళ్ళి ఏమన్నా అడగలరు సార్ పశువుల వైద్యుల దగ్గరికి వెళ్ళి? ఒకసారి చూపించి వాళ్ళు ఇంజెక్షన్స్, ఎందుకంటే ఈ న్యూరో సంబంధించిన ఇంజెక్షన్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి కొంచెం అది ఇప్పించండి. డాక్టర్ని సంప్రదించాక అప్పుడు తీసుకోవాలంటారు. ఎస్, థ్యాంక్ యూ అమ్మా, ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఎస్ సార్, మనం జీవాల పోషణ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అదే అండి, ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా వర్షాకాలం అంటే ఈ చలికాలంలో పోషణ పరంగా ఇట్లా చూసినట్లయితే ఖచ్చితంగా వాటికి ఆ డెఫిషియన్సీ అనేది కనబడతా ఉంటుంది. అంటే ఎంత ఆహారం తిన్నా కూడా ఆ ఆహారంలో కావాల్సిన సమతుల్యమైన ఆహారం అనేది దొరకదు.
సో సమతుల్యమైన ఆహారం దొరకకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే పుట్టే పిల్లలు వీక్గా పుట్టడము, ఆ పుట్టిన పిల్లల్లో బలహీనంగా ఉండడము, పెరుగుదల తగ్గిపోవడము, ఒకవేళ చూడితో ఉన్న పశువులలో కూడా గర్భస్రావం జరగడము, అదేవిధంగా పాలు సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలు కూడా పెరగకుండా కృషించిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెటాబాలిక్ యాక్టివిటీ ఈ చలికాలంలో మెటాబాలిక్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా స్ట్రెస్ కూడా గురవుతూ ఉంటుంది. కాబట్టి మంచి ఆహారం అందిస్తే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. సో పోషణపరమైన మనం చూసినట్లయితే ఖచ్చితంగా వాటికి కావాల్సిన అంటే సమతుల్యమైన ఆహారం అంటాం. సమతుల్యమైన ఆహారం అంటే ఖచ్చితంగా ప్రతి జీవికి అంటే ఈ జీవాలలో మనం చూసినట్లయితే పెద్దవాటికి కనీసం 18 నుంచి 20% వాటిలో ప్రోటీన్ ఉండేటట్టు, 70 నుంచి 72% దాంట్లో శక్తినిచ్చే పదార్థాలు ఉండే విధంగా మనము దానాన్ని తయారు చేసుకుని ఖచ్చితంగా ప్రతి జీవికి అంటే ప్రతి జీవాలకు రోజు కనీసం ఒక 100 నుంచి 200 గ్రాముల దానం మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటికి కావాల్సిన అన్ని పోషకాలు అందే అవకాశం ఉంది. సార్ అంటే ఇంకా పద్ధతి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇప్పుడు మహారాష్ట్ర కొన్ని రాష్ట్రాల్లో అక్కడ మేక మాంసం అనేది బాగుంటుంది, మన దాంట్లో కంటే అక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది అనేది ఉంటుంది. అసలు ఏంటంటారు, తేడా ఏంటంటారు? సో మాంసం పరంగా చూసినట్లయితే ముఖ్యంగా మేపు యొక్క దాని యొక్క ప్రభావం అనేది వాటి యొక్క మాంసం పైన ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జీవాల యొక్క ఏజ్, మనం స్లాటర్ చేసే ఏజ్ కూడా వాటి యొక్క మాంసం యొక్క క్వాలిటీని ప్రభావితం చేస్తూ ఉంటుంది. సో మనం ఏ విధమైన అంటే ముఖ్యంగా మనం ఫామ్ని అంటే మేకలన్నీ ఫామ్లో పెట్టి మనం పెంచినట్లయితే ఖచ్చితంగా మాంసం యొక్క క్వాలిటీ అనేది కొద్దిగా మనకు తేడా ఉండే అవకాశం ఉంది. అదే జీవాలు బయట తిరిగి రకరకాల ఆకులు అంటే మేకలను మనం చూసినట్లయితే అవి సెలెక్టివ్ ఫీడర్స్ అన్నమాట. అంటే రకరకాల ఆకులు కనీసం అవి 30 నుంచి 40 రకాల ఆకులను తిని ప్రతిరోజు అడవిలో తిరిగి తినే వాటికి ఇది అలవాటు ఉంటుంది. సో ఈ విధమైన రకరకాల ఆకులు తినడం వలన వాటి యొక్క శరీరంలో ఈ కావాల్సిన పోషకాలు అనేది వాటికి ఇది అయ్యి సో మాంసం యొక్క క్వాలిటీ కూడా కొంత డిఫరెన్స్ కనబడే తేడా ఉంటుంది పెంపకంలో కూడా. అది కొంత మన మామూలు ఫామ్లో పెట్టి పెంచినట్లయితే అంటే ఏదైతే మన బ్రాయిలర్స్ కానివ్వండి లేకపోతే అదేవిధంగా నాటుకోడి అని అంటూ ఉంటాం. సో ఈ విధంగా అయితే తేడా కనబడుతుందో ఖచ్చితంగా ఆ తేడా కూడా దాంట్లో కనబడే అవకాశం ఉంది. రైట్ సార్. అలాగే ఇప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలంటే జీవాల పెంపకంలో మన పద్ధతులు ఎలా పాటిస్తే రైతుకి లాభదాయకంగా ఉంటుందంటారు? సో జీవాల మనము పెంచే పద్ధతులు కూడా చూసినట్లయితే పద్ధతి అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే అది రైతు యొక్క దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో స్తోమత కానివ్వండి, ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది, అదేవిధంగా రైతుకి ల్యాండ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉంది, మేపు ప్రదేశం కానివ్వండి, మేపే బంజరు భూములు కానివ్వండి, బీడు భూములు కానివ్వండి, అడవులు కానివ్వండి దగ్గరలో ఉన్నాయా, అదేవిధంగా ఎంతవరకు దానిపైన అంటే వాటి యొక్క పాకల నిర్మాణం పైన కానివ్వండి, వాటి యొక్క యాజమాన్యం పైన కానివ్వండి ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాడు దానిపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో మనం చూసినట్లయితే 80 నుంచి 80% రైతులు ముఖ్యంగా మన 80% రైతులు ముఖ్యంగా ఈ విస్తృత పద్ధతిని పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి ఖర్చు లేకుండా జీవాలను ముఖ్యంగా ఏంటంటే పాకలు అంటే సాయంత్రం పూట వచ్చిన తర్వాత పాకలో కానివ్వండి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వాటిలో మనం వాటిని పెట్టేసి పొద్దున పూట మళ్ళీ వాటిని బంజరు భూముల్లో కానివ్వండి అడవుల్లో కానీ వదిలేసి అవి అక్కడ ఏదైతే ఉన్న అంటే పశుగ్రాసాలు కానివ్వండి లేకపోతే అక్కడ ఉండే దొరికే వాటి ఆహారం కానీ తిని మామూలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాటిపైన ఎలాంటి కాల్ వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు వికారాబాద్ నుంచి. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. అడగండి సార్, అడగండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి సార్. మాది మేకపోతున్నా సార్, 5 నెలలు సార్ మేకపోతు. నిన్న నుంచి సార్ మేత తింటలేదు సార్. మేత తినడం అంటే ఎట్లా కరుసుకుంటూ తింటుందా లేకపోతే అసలు తినట్లేదా? ఏం తినలేదు సార్. పొద్దుగా సుబ్బాబులకు అవన్నీ కూడా కొద్దిగా తిన్నది ఒకే తిన సార్. మన కంది జొన్న రొట్టెలు సార్. దానికి జ్వరం లాంటివి ఏమైనా చూసిండ్రా? అంటే జ్వరం లాంటివి ఏమైనా ఉందా లేకపోతే వేరే ఏమైనా సార్? మేమైతే చూడలేదు. జొన్న వేస్తే మంచి తిన్నది. ఒక పని చేయండి, డాక్టర్ని చూపించి కొద్దిగా ఫస్ట్ అయితే జ్వరం చూపించండి. జ్వరం ఎంత ఉంది ఏంటనేది తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఏం తినట్లేదంటే మీరు ఫస్ట్ దానికి కొద్దిగా రాగి జావా కానివ్వండి లేకుంటే జొన్నలు మనం మామూలుగా కలిసి జావా కానివ్వండి లేదంటే బెల్లం కానివ్వండి, బెల్లపు నీళ్లు కానివ్వండి, లేకపోతే దానికి కొద్దిగా మనం అరటిపండు లాంటివి కూడా మనం తినిపిస్తే బాగానే ఉంటుంది. అరటిపండు కానివ్వండి లేకపోతే జావా తయారు చేసి జావా తినిపించండి, లేదంటే బెల్లం నీళ్లు బెల్లం పెట్టారా? అదే ఏం అంటే ఇట్లా ఏం తినకుండా ఉండడం వల్ల కూడా దానికి శరీరంలో అంటే శక్తి అనేది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ దాని టెంపరేచర్ చూడాలి ఎంత ఉంది ఏందనేది. దాని తర్వాత దానికి ఎలాంటి ప్రాబ్లం ఉంది అంటే ముక్కు నుంచి కానీ లేకుంటే నోటి నుంచి కానీ చొంగ గారడం కానివ్వండి లేకపోతే పుళ్ళు కానీ ఒకవేళ అదే చూపించిన తర్వాత టెంపరేచర్ సరిగా ఉంటే దానికి బికాంప్లెక్స్ ఇంజెక్షన్స్ లాంటివి ఇస్తే బాగానే ఉంటుంది. సో బికాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇప్పించినట్లయితే కొద్దిగా మేత అనేది ఇంకా అందుకునే అవకాశం ఉంది.
అదేవిధంగా కొద్దిగా దాణా అనేది తయారు చేయడం, కొద్దిగా అంటే దాణా తినకపోతే కొద్దిగా నీళ్ళలో కలిపి దాన్ని ముద్దలాగా తయారు చేసి నోట్లో పెట్టండి. అట్లా కూడా తినడానికి ఇది చూస్తుంది అది. సార్, మనం జీవాల పెంపకంలో పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇందుకు మనము చెప్పినట్లు ఏంటంటే ముఖ్యంగా రైతులు పాటించే పద్ధతి అనేది ఏంటంటే వాటి యొక్క స్తోమతను బట్టి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో చాలా వరకు ఇప్పటికి కూడా మన దేశంలో ట్రెడిషనల్ ఫార్మింగ్ మీదనే మనం చాలా మొగ్గు చూపుతూ ఉన్నారు. చాలా మంది రైతులు ఏంటంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ని ఇంకా అలవాటు పడి సో దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో ఖర్చు తక్కువ, అదేవిధంగా వాటి నుంచి ఎలాంటి వాటిపైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి చాలామంది ఆ పద్ధతిని పాటిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మనము ఈ పద్ధతులను చూసినట్లయితే 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి విస్తృత పద్ధతి, ఇంకోటి పాక్షిక సాంద్రత పద్ధతి అండ్ సాంద్రత పద్ధతి. సో విస్తృత పద్ధతి అంటే ఏంటిదంటే మనం ఇప్పుడు ఫార్మర్స్ పాటించే ఈ ట్రెడిషనల్ ఫార్మర్స్ పాటించే పద్ధతి, వాటిపైన ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా పొద్దున పశువులను మేపడానికి పంపించి మళ్ళీ సాయంత్రం వాటికి షెల్టర్ ఇవ్వడమే. సో వాటికి సరైన మేపు దొరుకుతుందా లేదా, సరైన శుభ్రమైన వాటికి మంచినీళ్ళు దొరుకుతుందా లేదా, సో వీటిపైన ఎలాంటి దృష్టి సారించకుండా జస్ట్ ఓన్లీ ఏంటంటే మేపుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పశువుల్లో ఒకవేళ రోగాలు వచ్చినా లేకపోతే పశువులలో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా వ్యాధి ప్రబలినా కూడా చాలా తొందరగా వేరే వాటికి కూడా సోకే అవకాశం ఉంది. అదేవిధంగా వేరే పశువులు ఏంటంటే వేరే మందులు కూడా ఒకవేళ అలాంటి వ్యాధి ఏమంటే లైక్ పీపీఆర్ కానివ్వండి, లేకుంటే ఎఫ్ఎండి కానివ్వండి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కానివ్వండి, సో ఇలాంటి ఈ వ్యాధి ఏంటంటే వేరే వాటికి చాలా తొందరగా సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ విస్తృత పద్ధతి మనం గమనించినట్లయితే ప్రత్యుత్పత్తి పరమైన సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు ముఖ్యంగా ఏంటంటే మందలోనే పొట్టెలను పెట్టి లేకుంటే మగవాటిని పెట్టి మేపుతూ ఉంటారు కాబట్టి సో ఏదైతే ఆ పశువు ఎదకొస్తుందో వాటిపైన అనేక సార్లు దాటడము లేకపోతే ప్రతిసారి దాటుకుంటూ ఉండడం వల్ల ఈ పొట్టేళ్ల యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే రైతులకు ఏంటంటే ఎలాంటి పెట్టుబడి లేదు. సో వాటి మేపు పైన కానివ్వండి, లేకుంటే ఆరోగ్య పరీక్షణ పైన కానివ్వండి, లేకపోతే వాటి యొక్క జీవాల యొక్క అంటే పరీక్షణ పైన ఎలాంటి పెట్టుబడి పడదు కాబట్టి ఎక్కువ సింపుల్ గా మెయింటైన్ చేసే అవకాశం ఉంది. సో పాక్షిక సాంద్రత పద్ధతి అనేది మనం గమనించినట్లయితే సో దీంట్లో ఏంటంటే కొంత సమయం బయట మేపి వస్తాయి, కొంత సమయం దీంట్లో ఏంటంటే చాలా వరకు షెడ్లో పెట్టి వాటిని మేపుతూ ఉంటారు కాబట్టి సో వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ని అంటే వాటి యొక్క అవసరానికి అనుగుణంగా ఏదైతే దాణ కానివ్వండి, మేపు కానివ్వండి, లేకపోతే ఆరోగ్య సంబంధించిన పరిరక్షణ కానివ్వండి, అది ఇంకా డిసీజ్ వచ్చినా కూడా వాటిని సరిగ్గా మనము మేనేజ్ చేయడం అనేది సో ఈ పాక్షిక సాంద్ర పద్ధతిలో మనకు కొద్దిగా ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. సో కాబట్టి ఏంటంటే కొంత పెట్టుబడి ఇక్కడ అవసరం ఉంది, దానిపైన కానివ్వండి, లేకుంటే వాటి యొక్క వ్యాక్సినేషన్, డివార్మింగ్, లేకుంటే మెడిసిన్స్ కానివ్వండి. సో ఈ విధంగా అన్ని రకాల దీనిపైన కొంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. సో కానీ మనం ఈ 2 రకాల ఈ 3 రకాల మనము ఏదైతే పద్ధతులు చెప్తున్నామో వీటిని మనం పరిశీలించినట్లయితే ఈ పాక్షిక సాంద్రత పద్ధతి అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే చాలా ఎప్పుడైతే కొంత సమయం బయట మనము మేపడానికి పంపుతున్నామో అప్పుడు ఏంటంటే జీవాలు కొద్దిగా తిరిగి రావడము, అదేవిధంగా తిరిగి బయటికి పోయినప్పుడు ఈ పాకలను శుభ్రం చేసుకోవడము, పాకలను మనం కొద్దిగా డ్రైగా పెట్టుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంది. సో రోగాల నుంచి మనం కాపాడుకునే కొద్దిగా అవకాశం ఉంది. అదేవిధంగా ఆ పాకలో ఉండే అమోనియా ఏదైతే ఉందో అంటే ఈ పాకని మనం వేకెట్ చేయడం వలన దాంట్లో ఉండే ఆ ఫోల్ స్మెల్ కానివ్వండి, లేకుంటే అమోనియా వాసన కానివ్వండి చాలా తొందరగా మనము వాటిని పారదోలే అవకాశం ఉంది. సో ఈ విధంగా పాక్షిక సాంద్ర పద్ధతిలో ఏంటంటే జీవాల పైన కొద్దిగా దృష్టి సారించే అవకాశం ఉంది. అదేవిధంగా వాటి యొక్క దీన్ని బట్టి అంటే రకరకాల అయితే ఏజ్ని బట్టి కానివ్వండి, లేకుంటే పిల్లల్ని కానివ్వండి, చుడితో ఉన్న వాటిని కానివ్వండి, అదేవిధంగా బ్రీడింగ్ సంబంధించిన వాటిని కానివ్వండి, సో ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని ప్రత్యేకంగా పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా సాంద్రత పద్ధతి ఇప్పుడు చాలా మంది రైతులు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అంటే రైతులు ముఖ్యంగా ఏంటంటే సాంద్రత పద్ధతి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పుడు న్యూ ఎంటర్ప్రీనర్స్, ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంటర్ప్రీనర్స్ అనేది ఏంటంటే ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ తగ్గిపోవడము, గ్రేజింగ్ ల్యాండ్ తగ్గిపోవడము, సో అదేవిధంగా మనకు ఏంటంటే వాటి యొక్క మేపు పైన కొద్దిగా టెక్నాలజికల్ అంటే మనకు కొద్దిగా టెక్నాలజీ అనేది అందుబాటులో ఉండడము, సో వాటిని ఈజీగా మేనేజ్ చేసే అవకాశం మనకు దొరికింది కాబట్టి సాంద్రత పద్ధతి వైపు కొంతవరకు రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఈ పద్ధతిలో ముఖ్యంగా ఏంటంటే మనం గమనించినట్లయితే జీవాలను కంప్లీట్ మనం 24/7 మనము పాకలో ఉంచి వాటికి కావలసిన అయితే ఆహారం కానివ్వండి, నీరు కానివ్వండి, లేకుంటే మేపు కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ కానివ్వండి, లేకుంటే మందులు కానివ్వండి, సో పాకలను మనం సమకూర్చి వాటికి కావాల్సిన అన్ని రకాల అయితే రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది, అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు మనము జీవాలను రోగాల బారిన పడకుండా అదేవిధంగా వాటికి అవసరాలను అనుగుణంగా అంటే ఎంత పెరుగుతుంది, ఎంత ఇంకా దానికి దాణా అందించాలి, సో వాటిని ఆ విధంగా మనం పెంచాలి. శాస్త్రీయ పద్ధతిలో మనం పెంచే అవకాశం మనకి ఈ సాంద్రత పద్ధతిలో ఉంది.
సో సాంద్రత పద్ధతిలో మనం గమనించినట్లయితే ఇంకా మనకు ఇంకా అంటే న్యూ ఏదైతే హౌసింగ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే వారి యొక్క పాకలు కానివ్వండి, వాటిలో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనం పెంచే అవకాశం ఉంది. ఎస్, ఖచ్చితంగా సార్. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చల్లించి రక్షణ కావాలంటే సరైన వస్తువు ఉండాలి. అంటే ఈ జీవాలు రక్షించుకోవాలంటే ఇప్పుడు ఆ పాకల ఏర్పాట్లు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? సో మనం ఇంతకుముందు చెప్పాము 80% రైతులు మన దేశంలో ఏంటంటే ఈ విస్తృత పద్ధతిని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి జీవాలకు కావలసిన సరైన వసతి అనేది, లేకుంటే వసతి కానీ గృహ వసతి కానివ్వండి సరిగా అందియకుండా జస్ట్ ఓన్లీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కంచె లాంటివి ఏర్పరచుకోవడము, లేకపోతే తట్టలు కానివ్వండి, లేకుంటే వెదురు దీంతో కానీ మామూలుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడము, లేకుంటే బండరాళ్లతో ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడము, లేకుంటే ఇంటి పక్కన కానివ్వండి, లేకుంటే ఇంటి గుమ్మంలో కానివ్వండి. సో ఇట్లాంటి వాటి ప్రదేశాలలో వాటికి ఏంటంటే వసతి కల్పించి వాటిని పెంచుతూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్ హౌసింగ్ సిస్టమ్ అనేది, అంటే ఏదైతే వాటికి ఈ కల్పించే వసతి వాతావరణానికి కంప్లీట్ ఓపెన్గా ఉండడం వల్ల, అంటే కంప్లీట్ స్కై టు అంటే ఓపెన్ టు స్కై ఉండడం వల్ల సో మంచు యొక్క ప్రభావము, చలిగాలి యొక్క ప్రభావము, సో అదేవిధంగా అవి అదే ప్రదేశంలో మూత్రం కానివ్వండి, మలం కానివ్వండి అక్కడ పోయడం వల్ల అక్కడ ఆ మాయిశ్చర్ పెరగడము, సో ఇవన్నీ ఏంటంటే వాటిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో కాబట్టి ఏ జీవికైనా కానివ్వండి, సో దానికి అనుకూలత అంటే మనకు కావలసిన ఏదైతే సదుపాయాలు మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాటిలో మనము ఏదైతే మనం అనుకున్నంత ఏదైతే పెరుగుదల కానివ్వండి, లేకుంటే ఆదాయం కానీ పొందే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనము గృహవసతి గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ చలికాలంలో ఏర్పాటు చేసిన గృహవసతి ఖచ్చితంగా పైన రూఫ్ సరిగా ఉండాలి. సో మనకు అవైలబుల్ ఉన్న ఏదైనా మెటీరియల్ మనం వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఆస్బెస్టాస్ షీట్ కానివ్వండి, థ్యాచ్డ్ రూఫ్ కానివ్వండి, లేకపోతే ఐరన్ షీట్స్ కానివ్వండి. సో వీటితో మనం రూఫ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మంచు అనేది ఇప్పుడు చూస్తూ ఉంటాము, నైట్ మనము 12 దాటిన తర్వాత 1 గంట ఆ సమయంలో చూసినట్లయితే విపరీతమైన మంచు కురవడం, అదేవిధంగా వాతావరణంలో డ్రాస్టిక్ టెంపరేచర్ డౌన్ అయిపోవడం, అంటే రాత్రిపూట ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ కొన్ని ప్రదేశాలు కొన్ని ప్రాంతాలలో 6 డిగ్రీల నుంచి 7 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా పోయే అవకాశం ఉంది. సో కాబట్టి అట్లాంటి విపరీతమైన ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవడానికి ఖచ్చితంగా మంచి గృహవసతి అనేది అవసరం. సో ఈ విధంగా ఒకవేళ గృహవసతి మనం కల్పించిన తర్వాత కూడా చుట్టుపక్కల మనం ఫెన్స్తో కానివ్వండి, లేకపోతే చైన్ లింక్డ్ మెష్ కానివ్వండి, సో లేదంటే తట్టలు కానివ్వండి మనం కట్టినట్లయితే సో వాటికి చుట్టూ కూడా మనం గోనె సంచులు కానివ్వండి, లేకుంటే ప్లాస్టిక్తో సంబంధించిన ప్లాస్టిక్ తట్టలు కానివ్వండి కట్టి ఆ చలిగాలి నుంచి కాపాడి, అదేవిధంగా పైన రూఫ్ ఏర్పాటు చేసి ఆ మంచు నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జీవాలకు ఏంటంటే కంఫర్ట్నెస్ అనేది చాలా అవసరం. ఎంత కంఫర్ట్ మనము ఇచ్చినట్లయితే అంత అవి మంచిగా అంటే పెరిగి ఆ రోగ నిరోధక శక్తి అనేది కూడా ఇంకా అభివృద్ధి చెంది ఏంటంటే రోగాల బారిన పడకుండా అవకాశం, రైతుకు లాభదాయకంగా ఉండే అవకాశం. ప్రధానంగా ఇప్పుడు ఈ జీవాల పెంపకందారులకు ఎక్కువ ఇబ్బంది పెట్టే వ్యాధులు. అవునండి. ఈ చలికాలంలో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది? వాటిని నివారించాలంటే ఎలాంటి మెలకువలు జాగ్రత్తలు పాటించాలంటారు? సో చలికాలంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా జీవాలలో వచ్చే వ్యాధుల్లో మనం ఏంటంటే ఒకటి PPR చెప్తాము, ఇంకొకటి గాలికుంటు వ్యాధి చెప్తాము, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బొబ్బ రోగము లేదంటే మసూచి అని అంటూ ఉంటాం. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఈ చలి గాలి వలన కానివ్వండి, లేకపోతే మంచు కురవడం వలన కానివ్వండి, లేకపోతే పాకలో పరిశుభ్రత లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే సరి అయిన ఆహారము మేత దొరకపోవడం వల్ల కానివ్వండి, అనేక రకాల ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాము. సో మేపు సరిగా లేకపోవడం వల్ల కూడా జీవాలలో ఏంటంటే చాలా వరకు బాడీ కృషించిపోవడము, సరైన అంటే పెరుగుదల లేకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ చూసే ఈ వ్యాధులలో PPR అనేది చాలా ముఖ్యమైన వ్యాధి. సో ఇవి జీవాలలో ముఖ్యంగా ఏంటంటే ఒక జీవికి సోకిందనుకోండి, మిగతా వాటికి కూడా వాటి యొక్క మలమూత్రాల వలన కానివ్వండి, లేకపోతే చొంగ వలన కానివ్వండి, లేకపోతే ముక్కు నుంచి కారే ద్రవాల వలన కానివ్వండి, లేకుంటే వాటి యొక్క మేత ఆహారం వలన కూడా వేరే వాటికి సోకే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ PPR అనేది ముఖ్యంగా మనం గమనించినట్లయితే అంటే పారుడు అంటే చాలా వరకు చాలా టెంపరేచర్ పెరిగి అంటే ఉష్ణోగ్రత అంటే వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత పలచగా పారుకుంటూ అది 3-4 రోజుల తర్వాత చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా ఏంటంటే PPRని అరికట్టడానికి మనకు టీకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్ ఇప్పుడు ఆల్రెడీ టీకాలు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ అక్టోబర్ నెల నుంచి అక్టోబర్-నవంబర్ మాసాలలో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఈ కాలంలో కూడా మనము PPRకి సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకుంటే టీకాలు వేయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాధి రాకుండా మనము జీవాలను కాపాడుకునే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా మనం టీకాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం, ఎందుకంటే ఇది వైరల్ డిసీజ్, సో అతి సూక్ష్మ జీవుల్లో వచ్చే వ్యాధి కాబట్టి వీటికి మనము ఎంత మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ వృధా ట్రీట్మెంట్ కానీ అంటే ట్రీట్మెంట్ వేరే రోగాలు రాకుండా మనం కాపాడుకోవడానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం, కానీ ఈ PPRని కాపాడుకోవడం అంటే ఇది చేయడానికి మనం టీకాలు ఇవ్వలేము, మందులు ఇవ్వలేము. సో దీనికి విరుగుడు ఏంటంటే
టీకాలు ఇప్పించడమే. సో సకాలంలో వాటిని టీకాలు ఇప్పించినట్లయితే ఖచ్చితంగా వ్యాధిని మనం నిర్మూలించుకోవచ్చు, ఆ తీవ్రత కూడా తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ జీవాలు ఆ వ్యాధి బారిన పడినట్లయితే ఖచ్చితంగా మనము కొద్దిగా ఏదైతే ఈ జావ కానివ్వండి, లేకుంటే అంబలి కానివ్వండి, లేకుంటే బెల్లం నీళ్లు కానివ్వండి, లేకుంటే లేతగా ఉండే కొద్దిగా పశుగ్రాసాలు కానివ్వండి, లేదంటే ఖచ్చితంగా కొద్దిగా దాణా మనము మిశ్రమ దాణా ఏదైనా తయారు చేసుకుని దాన్ని మనం ఫీడ్ చేసినట్లయితే ఖచ్చితంగా కొంతవరకు వాటిలో ఈ ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా ముఖ్యమైన వ్యాధి ఏంటంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, అంటే గాలికుంటు వ్యాధి చెప్తా ఉంటాం. సో గాలికుంటు వ్యాధి కూడా చాలా తీవ్రంగా వస్తుంది. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి ఏంటంటే ఈ జనవరి నుంచి మనకు ప్రబలే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత కొద్దిగా అంటే స్లోగా కొద్దిగా చలి తగ్గిపోయి టెంపరేచర్ పెరుగుతూ ఉంటుందో ఆ కాలంలో ఈ గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో గాలికుంటు వ్యాధి కూడా మనకు ముఖ్యంగా ఏంటంటే టీకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి సో డిసెంబర్ జనవరి మాసాలలో వాటికి టీకాలు ఇప్పించినట్టయితే ఆ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే గిట్టల మధ్య కానివ్వండి, నోట్లో పుండ్లు ఏర్పడడం కానివ్వండి, సో వీటి వల్ల అదేవిధంగా టెంపరేచర్ పెరగడం కానివ్వండి, సో ఈ విధంగా చాలా రకాల ఈ లక్షణాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని గమనించి ముఖ్యంగా ఏ జీవాలైనా కానివ్వండి, సో వ్యాధి బారిన పడకుండా మనము వాటిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దానికన్నా అంటే వ్యాధికి అంటే దానికన్నా ముందే టీకాలు ఇప్పించి మనము ఆ రోగం రాకుండా నివారించగలిగితే చాలా వరకు నష్టాలను మనము అరికట్టే అవకాశం ఉంది. అదే సార్, ఇప్పుడు ఎవరైనా సరే ఒక రైతన్న ఒక పెంపకందారుడన్నా కష్టపడుతుంటే ఒక రూపాయి లాభం రావాలని, సో మంచి విత్తనం మంచి పంటని ఇస్తుంది అంటారు. అలాగే ఈ జీవాల ఎంపికలు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది అంటారు? ముఖ్యంగా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనము మంద యొక్క అభివృద్ధి అనేది దాని యొక్క ఎంపిక పైన అంటే దాని యొక్క జీవాల యొక్క ఎంపిక పైన ఆధారపడి ఉంటుంది. సో మనము తీసుకువచ్చే అయితే జీవాలు ఉన్నాయో లేకుంటే మన మందను మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నామో దాన్ని ఏంటంటే ఎంపిక అంటే ఫస్ట్ అదే ఫౌండేషన్ అని అంటాం మనం. సో ఫౌండేషన్ సీడ్ అనేది అయితే బాగుంటే వచ్చే మంద కానివ్వండి, లేకుంటే ఫ్యూచర్లో పెరిగే మంద కానివ్వండి బలంగా అదేవిధంగా చాలా అంటే ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి మనం అంటే జీవాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ విధమైన మనము జీవాలను పెంచాలనుకుంటున్నాము, సో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సో ఇప్పుడు కొత్త ఎంటర్ప్రీనర్స్ వస్తూ ఉన్నారు సో జీవాల పెంపకంలో. సో ఈ ఎంటర్ప్రీనర్స్ ఏంటంటే ఎలాంటి జీవాలను పెంచాలి అంటే మాంసం కోసం పెంచాలన్నా, లేకపోతే మాంసం కోసం పెంచాలన్నా, లేదంటే ప్రత్యుత్పత్తి అంటే ముఖ్యంగా ఏంటంటే వాటి యొక్క బ్రీడింగ్ కోసం పెంచాలన్నా, లేదంటే ముఖ్యంగా ఓన్లీ పొట్టెల పిల్లల కోసమే పెంచాలన్నా అనేది క్లారిటీ ఉంటే ఆ పర్టికులర్ అదే జీవాలకు సంబంధించి అంటే అలాంటి బ్రీడ్స్ని మనం ఎంపిక చేసుకొని మనం పెంచినట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే మేకలు మనం గమనించినట్లయితే మేకలలో ముఖ్యంగా ఏంటంటే ట్విన్స్ ట్రిప్లెట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో మొదటి ఈతలో ఒక పిల్ల పుట్టిన వచ్చే కాలంలో అంటే సెకండ్ ఈతలో కానివ్వండి, థర్డ్ ఈతలో కానివ్వండి అక్కడ మనకు ట్విన్స్ కానివ్వండి, ట్రిప్లెట్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ ఇచ్చే ఏదైతే ముఖ్యంగా ఉన్న జాతులను బ్రీడ్స్ మనం ఎంపిక చేసుకొని వాటిని పెంచినట్లయితే కొద్దిగా మంది అనేది తొందరగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా గొర్రెల్లో కూడా చాలా వరకు మనకు ఇప్పుడు మోస్ట్లీ 80% to 90% గొర్రెలు ఏంటంటే సింగిల్స్ని ఇచ్చే అవకాశం ఉంటాయి, ఒకే పిల్లని ఇచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని ఇప్పుడు నారీ సువర్ణ అని ఉంది, లేకపోతే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం నెల్లూరులో కూడా కొన్ని ఒక 10% వరకు ముఖ్యంగా ట్విన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అట్లాంటి వాటి ఏంటంటే అట్లాంటి అయితే ట్విన్స్ వచ్చిన వాటి దగ్గర నుంచి కానివ్వండి, ట్రిప్లెట్స్ ఉన్న వాటిలో ఉన్న అయితే మేకలు కానివ్వండి, లేకుంటే గొర్రెలు కానివ్వండి, సో వాటి యొక్క మేల్స్ని మనము ఐడెంటిఫై చేసి వాటిని మనం ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వచ్చే కాలంలో మనం ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ మనకు పుట్టాలంటే ఖచ్చితంగా ఈ ట్విన్స్ నుంచి పుట్టే అయితే మేల్స్ ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుంటే రాబోయే మంద కూడా చాలా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా ఎప్పుడైనా మనం పొట్టెలు కానివ్వండి లేకుంటే మేకపోతు కానీ మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అవి యొక్క అంటే బ్రీడింగ్ కోసం మనం ఎప్పుడైతే ఎంపిక చేసుకుంటున్నామో సో దాంట్లో ఏంటంటే చురుకుదనం ఉండాలి, అదేవిధంగా బలిష్టంగా ఉండాలి, 4 కాళ్ళు నిటారుగా ఉండాలి, అదేవిధంగా ఆ కాళ్ళతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. సో అదేవిధంగా దాని యొక్క శరీర లక్షణాలు కూడా అంటే బ్రీడ్కి సంబంధించిన లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా మనకు కనబడాలి. సో అదేవిధంగా అలాంటి జాతులను మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంద కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ వాటిని మనం ఎంపిక చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఈ చలికాలంలో ప్రధానంగా జీవాలతో పాటు జీవాల పిల్లలు, ఆ పిల్లల సంరక్షణ కూడా చాలా కీలకం ఉంటుంది. అసలు పిల్లల సంరక్షణకు ఎలాగా జాగ్రత్తలు పాటించాలంటారు ఈ చలి నుంచి కాపాడేందుకు? సో మనము పెద్దవాటితో పోల్చుకుంటే ఈ చిన్న పిల్లలలో చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడే పుట్టిన పిల్లలకు ఏంటంటే ముఖ్యంగా చలి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం చాలా అవసరము.
సో ఇక ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనము గమనించాల్సింది ఏంటంటే పుట్టిన పిల్లని ఏ విధంగా మనము సంరక్షించుకోవడం అంటే దాన్ని సంరక్షించుకోవాలనేది మనం ఫస్ట్ మనం చూడాల్సిన అవసరం. సో దీంట్లో పుట్టిన పిల్ల ఫస్ట్ మనం చేయాల్సింది, ప్రతి రైతు చేయాల్సింది ఏంటంటే పుట్టిన వెంటనే వాటిని ఏంటంటే అంటే ఫస్ట్ మనం పుట్టక ముందు కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అసలు చుడితో ఉన్న గొర్రెలను కానివ్వండి, మేకలను కానివ్వండి, మంద నుంచి మనము సపరేట్ చేసి ఆ ప్రత్యేకమైన వాటికి గృహవసతి కల్పించి ప్రత్యేకమైన ఒక ప్రదేశంలో వాటిని మనం ఉంచినట్లయితే, అట్లాంటి ప్రదేశంలో బెడ్డింగ్ మెటీరియల్స్ ఏమైనా మనం ఏర్పాటు చేసినట్లయితే కింద మామూలుగా గొనె సంచి కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న మనం ఏదైతే ప్యాడీ స్ట్రా కానివ్వండి, లేకపోతే ఇట్లాంటివి మనం ఏర్పాటు చేసినట్లయితే పుట్టే పిల్ల కూడా ఆరోగ్యంగా అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుట్టే అవకాశం ఉంది. సో పుట్టిన తర్వాత ఆ పిల్లపైన ఉండే అంటే మేక పిల్లపైన కానివ్వండి, లేకపోతే గొర్రె పిల్లపైన కానివ్వండి ఉండే ఆ మ్యూకస్ అంతా, జిగురు అంతా మనం తొలగించాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఏం చేస్తామంటే ప్రతిసారి పుట్టిన ఎమ్మటినే మనం తల్లి దగ్గర దాన్ని పెడతాం కాబట్టి తల్లి నాకేస్తుంది. సో జిగురంతా నాకేసి దాన్ని శరీరాన్ని మొత్తం శుభ్రపరుస్తుంది. సో ఈ విధంగా ఈ శుభ్రపరచడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో రక్త ప్రసరణ పెరిగి శరీరంలో వేడి అనేది పుట్టి దానికి ఒక ప్రతికూల వాతావరణం నుంచి అంటే సంరక్షించుకునే అవకాశం అనేది దొరుకుతుంది. సో కాబట్టి ఒకవేళ తల్లి నాకట్లేదు అనేది మనం గమనించి అట్లా నాకని సమయంలో సో మనం ఏదైతే గోనె సంచి కానివ్వండి, లేకుంటే ఫ్రెష్గా ఉండే టవల్స్ కానివ్వండి వాటితో మనం శరీరం మొత్తం తుడిచి వాటిని గోనె సంచిలో కానివ్వండి, లేకుంటే మూతి మాత్రమే బయట ఉండేటట్టు మొత్తం కానీ కప్పి ఉంచినట్లయితే ఖచ్చితంగా చాలా వరకు ఈ చలి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడు ఒక విధమైన వాతావరణం ఉంటుంది, గర్భం బయట వచ్చిన తర్వాత ఇంకో వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణం నుంచి కాపాడుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. సో పుట్టిన తర్వాత పిల్లలు ముఖ్యంగా ఏంటంటే మనము ఇంకా కొంత అంటే మనము మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం చేసినట్లయితే వచ్చే కాలంలో అవి ఇంకా ఆరోగ్యంగా మనకు పెరిగే అవకాశం ఉంది. సో పుట్టిన తర్వాత కనీసం గంట లోపు కానివ్వండి, 2 గంటల లోపు కానివ్వండి ఖచ్చితంగా దానికి మురుపాలు అనేది మనం తాపించాలి. సో మురుపాలు మనం తాపించినట్లయితే ఏంటంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అదేవిధంగా ఆ చలి నుంచి కాపాడుకునే అవకాశం ఒకటి దొరుకుతుంది. అదేవిధంగా పుట్టిన తర్వాత కూడా చాలా వరకు మనం రైతులు చూస్తూ ఉంటాము, పుట్టిన వెంటనే దాన్ని ఎక్కడ పుడితే అక్కడ దాన్ని ఏం చేసుకోవడము. సో పుట్టిన వెంటనే ఏం చేయాలంటే బొడ్డు కత్తిరించి 2 అంగుళాల వరకు మనం వదిలేసి బొడ్డును కత్తిరించి ఆ బొడ్డుని రోజు కనీసము 3 రోజుల వరకు కనీసం దాన్ని టింక్చర్ అయోడిన్ కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైనా సేవింగ్ లోషన్స్ కానివ్వండి వాటిలో మనం ముంచి కొద్దిగా లేకుంటే దాన్ని రుద్దడం అనేది చేసినట్లయితే ఈ జీవాలలో వచ్చే అంటే చిన్నపిల్లలలో వచ్చే బొడ్డు వాపు కానివ్వండి, లేకపోతే జాయింటీలు కానివ్వండి అంటే జాయింట్స్ దగ్గర వచ్చే వాపు కానివ్వండి, అదేవిధంగా టెటానస్ ముఖ్యంగా ఏంటంటే ధనుర్వాతం లాంటి కొన్ని రోగాల నుంచి మనము వాటిని సంరక్షించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా కొంతవరకు మనం ఈ మరణ శాతాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. ఆ తర్వాత కనీసం 3 రోజులు మనం మురుపాలు తాగించిన తర్వాత ఆ నెక్స్ట్ మనం ఎప్పుడైతే 3rd డే కానివ్వండి, 4th డే కానివ్వండి విటమిన్ ఈ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. విటమిన్ దానివల్ల ఏమవుతుందంటే ఈ మురుపాలు 3 రోజులు తాపించడం వల్ల వాటికి రోగనిరోధశక్తి పెరుగుతుంది. కాబట్టి రోగనిరోధశక్తి అది 3rd డే తర్వాత మామూలుగా న్యాచురల్ మిల్క్ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ విటమిన్ ఈ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ శాతం అంటే ఇమ్యూనిటీని ఇంకా మనం బూస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 4th, 5th, 6th డే ఒకవేళ రైతు తన దగ్గర ఉన్న కొద్దిగా ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్స్ కానివ్వండి, అదేవిధంగా యాంటీబయాటిక్ పౌడర్ కానివ్వండి ఇట్లాంటి వాటిని మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఇంకా నుంచి రక్షించుకునే అవకాశం. సరే, ఇంకా ఈ జీవాల పిల్లల సంరక్షణకి ఇంకా ఎలాంటి మెలకువలు పాటించాలి? సో ఇంతకుముందు చెప్పినట్టు మనము అంటే మురుపాలు తాగించిన అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత 3, 4, 5 అంటే 4, 5, 6 రోజు అంటే ఈ 3 ఏజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి కొంత యాంటీబయాటిక్ పౌడర్స్ మనం తాగించినట్లయితే సో జీవాలలో ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో వచ్చే ఏదైతే పారుడు రోగం అనేది కానివ్వండి, లేకపోతే తెల్లపారుడు అనేది దాన్ని అరికట్టే అవకాశం ఉంది. దాంతోపాటు దాని యొక్క వయస్సు 7 నుంచి 10 నెలలు అంటే 10 రోజులు వచ్చే కాలానికి అంటే ఎప్పుడైతే 7 నుంచి 10 రోజుల కాలం ఉంటుందో ఆ సమయంలో వాటికి ఖచ్చితంగా మనము డివార్మింగ్ అనేది చేయాలి. డివార్మింగ్ అంటే నటల మందు దాపించాలి. సో నటల మందు కూడా ముఖ్యంగా ఏంటంటే పైపర్జిన్ అడిపేడ్ కానివ్వండి, లేకుంటే పైపర్జిన్ హైడ్రోక్లోరైడ్ కానీ సో ఇట్లా మనం మార్కెట్లో దొరికే లేకపోతే హాస్పిటల్లో దొరికే మందును మనం తాగించినట్లయితే జీవాలలో ఉండే పరాన్నజీవులను మనం అరికట్టే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ పరాన్నజీవుల యొక్క బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క వయస్సు 20 రోజులు వచ్చేసరికి ఇంకొకసారి మళ్ళీ డివార్మింగ్ చేయాలి. మళ్ళీ ఇంకొక 30 రోజుల దాని యొక్క ఏజ్ వచ్చిన తర్వాత ఇంకోసారి డివార్మింగ్. ఈ 3 డివార్మింగ్ కూడా అంటే నటల మందు కూడా పైపర్జిన్తోనే చేస్తే ఇంకా బాగుంటుంది. సో దాని తర్వాత ప్రతి నెలకు ఒకసారి దానికి డివార్మింగ్ చేసుకుంటూ 3 నెలల వయసు వచ్చే వరకు ఈ డివార్మింగ్ అంటే ఆల్బెండజోల్ కానివ్వండి, లేకుంటే మార్కెట్లో మనకు దొరికే అలాంటి డివార్మింగ్తో మనము 3 months వరకు చేసి 3 months తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి మళ్ళీ డివార్మింగ్ చేసుకుంటూ పోతే దాని యొక్క
శరీరంలో ఎలాంటి అంటే ఈ పరాన్నజీవుల యొక్క బెడద లేకుండా మనం ఆరోగ్యంగా పెంచే అవకాశం ఉంది. సో ఈ మధ్య కాలంలో కూడా విటమిన్ ఏ ఇంజెక్షన్ కూడా మధ్య మధ్యలో మనము అంటే నెలకోసారి 3 నెలలకోసారి మళ్ళీ ప్రతి నెలకు ఒకసారి మన విటమిన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా మరి ఈ జీవాలలో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం పెరుగుతుంది కాబట్టి ఈ ఎన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూడలు ముఖ్యంగా మనం గమనించినట్టయితే, ఎందుకంటే 15 రోజులు దాటిన తర్వాత అంటే 15 డేస్ తర్వాత మనం చూసినట్టయితే కొద్దిగా స్లోగా అది దాణకు అలవాటు పడుతూ ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా గడ్డి కూడా నెమరేస్తూ ఉంటుంది. కాబట్టి సో గడ్డిని అలవాటు చేసుకుంటూ వాటికి దూడలకు కావలసిన ప్రత్యేకమైన దాణాను తయారు చేసి దాన్ని మనం ప్రీ ఫీడ్ అంటాం. సో ముఖ్యంగా ఏంటంటే దాణా అంటే ఇది ఖచ్చితంగా చాలా అవసరము. అంటే పాల యొక్క ఉత్పత్తి తగ్గిపోయినా అంటే తల్లి దగ్గర పాలు అంటే సరిగ్గా వాటికి అందకపోయినా సో దాణను మనం అలవాటు చేసినట్లయితే అంటే 15 డేస్ తర్వాత దాణ అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా దాణను మనం పెట్టుకుంటూ సో దాని యొక్క శరీరంలో పెరుగుదల అంటే ముఖ్యంగా 3 months లోపల అంటే దూడ అంటే ఈ జీవాల యొక్క అంటే చిన్నపిల్లల యొక్క వయస్సు 3 నెలలు ఉన్న కాలంలో పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రీ ఫీడ్ అనేది దాణా అనేది మనం అలవాటు చేయాలి. సో దాణా అనేది కూడా ముఖ్యంగా ఏంటంటే ఖచ్చితంగా మనకు మార్కెట్లో దొరికే మనకు అవైలబుల్ ఉన్న మొక్కజొన్న కానివ్వండి, లేకపోతే తౌడు కానివ్వండి, గోధుమ తౌడు కానివ్వండి, వరి తౌడు కానివ్వండి, లేకపోతే పల్లి చెక్క కానివ్వండి, కొద్దిగా సోయాబీన్ మీల్ కానివ్వండి, ఇలాంటి వాటిని కలుపుకొని అదేవిధంగా 2 పాళ్ళు మనము మినరల్ మిక్చర్ ఒక పాలు సాల్ట్ మనం యాడ్ చేసుకొని దాణాను తయారు చేసుకుంటే ఈ దాణాన్ని మనం వాటికి అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా పెరుగుదల అనేది ఇంకా బాగుంటుంది. ఇమ్యూనిటీ కూడా బాగా మంచిగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా దాణా అనేది కనీసం ఒక 3 months వరకు మనం ఈ విధంగా ఫీడింగ్ చేసుకుంటూ సో దాని తర్వాత న్యాచురల్ ఫీడింగ్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచిగా పెరిగే అవకాశం ఉంది. ఎస్, అలాగే సరే పరాన్నజీవులు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు. ఈ పరాన్నజీవుల సమస్య ఎక్కువగా అధికంగా ఉంటుంది జీవాల్లో. వీటిని ఎలాగ నివారించాలంటారు? పరాన్నజీవులు మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు అండి. ఒకటి అంతర పరాన్నజీవులు, అదేవిధంగా బాహ్య పరాన్నజీవులు. సో ఈ చలికాలంలో ముఖ్యంగా ఏంటంటే అంతర పరాన్నజీవుల కన్నా బాహ్య పరాన్నజీవుల యొక్క సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అంతర పరాన్నజీవులను మనం ఆల్రెడీ చెప్పినట్టు నటల మందును కరెక్ట్గా క్రమం తప్పకుండా దాని కనీసం ఒక 3 monthsకి ఒకసారి మనము డివార్మింగ్ చేసినట్లయితే అంతర పరాన్నజీవులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో వీటి వల్ల ముఖ్య సమస్య ఏంటంటే ఈ బాహ్య పరాన్నజీవులు కానివ్వండి, అంతర పరాన్నజీవులు కానివ్వండి, వాటి యొక్క శరీరంలో ఉండి లేకుంటే వాటి యొక్క శరీరం పైన ఆశించి వాటి శరీరం నుంచి రక్తాన్ని తాక్కుంటూ వాటికి రక్తహీనత అనేది కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అనీమియా అనేది డెవలప్ అవడం వల్ల, రక్తహీనత అనేది డెవలప్ అవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతూ వేరే రోగాలను బారిన పడడానికి వేరే అయితే రోగాలు ప్రబలినప్పుడు చాలా తొందరగా వాటికి ఆశించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి పరాన్నజీవుల యొక్క నిర్మూలన అనేది చాలా చాలా అవసరం. సో అంతర పరాన్నజీవులకు ముఖ్యంగా ఏంటంటే మనము క్రమం తప్పకుండా ఈ డివార్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ బాహ్య పరాన్నజీవులు ఈ చలికాలంలో ఏంటంటే వాటి యొక్క శరీరాన్ని అంటుకుని లోపల అంటే వెంట్రుకల లోపల కానివ్వండి, ఉన్ని లోపల కానివ్వండి అంటుకొని వాటి శరీరం నుంచి రక్తాన్ని తాక్కుంటూ ఒక జీవి నుంచి ఇంకో జీవికి అవి ట్రాన్స్మిట్ అయ్యి రోగాలను కూడా వాటితో పాటు మోసుకెళ్తూ ఉంటుంది. సో ఒక జీవి నుంచి ఇంకో జీవికి కూడా రోగాలను వ్యాప్తి చెందించడానికి కూడా ఇవి దోహదపడతా ఉంటాయి. సో కాబట్టి అంతర పరాన్నజీవులకు ముఖ్యంగా డివార్మింగ్ చేసినట్టు బాహ్య పరాన్నజీవులను కూడా మనము కొంతవరకు ఏంటంటే కొన్ని రకాలైతే మనము డిప్పింగ్ కానివ్వండి, డిప్పింగ్ అంటే ఒక చిన్న తొట్టె లాంటి ఏర్పాటు చేసుకొని ఆ తొట్టెలో ఏంటంటే వాటిని డిప్పింగ్ అంటే ఈదడానికి మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ బాహ్య పరాన్నజీవులను అరికట్టవచ్చు. లేదు రైతులు చేయలేము అని అనుకున్నప్పుడు డస్టింగ్ పౌడర్ ముఖ్యంగా తీసుకొని లేకపోతే ముఖ్యంగా ఈ మన డెల్టామెథ్రిన్ కానివ్వండి, సైపర్మెథ్రిన్ కానివ్వండి, బ్యూటాక్స్ కానివ్వండి, సో వాటి యొక్క శరీరం పైన కంప్లీట్ మనము సొల్యూషన్ తయారు చేసుకుని అంటే ద్రావణాన్ని తయారు చేసుకుని అంటే 10% కానివ్వండి, 2%. సో ఈ విధంగా మన ఈ ద్రావణాన్ని తయారు చేసుకుని వాటి శరీరం పైన మనం రుద్దినట్లయితే అంటే బట్టతో కానివ్వండి, స్పాన్స్తో కానీ కంప్లీట్ మనం వాటి శరీరం పైన రుద్దినట్లయితే ఆ లోపల ఉండే పరాన్నజీవులు చనిపోయే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఒకవేళ మనము బాహ్య ప్రాణజీవులను అంత ప్రాణజీవులను రెండింటిని మనం అరికట్టడానికి మనకు ఆల్రెడీ ఇంజెక్షన్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి అయితే ఇంజెక్షన్స్ మనం ఇప్పించినట్లయితే ఐవర్మెక్టిన్ అనేది మనం ఇప్పించినట్లయితే కొంతవరకు ఈ బాహ్య ప్రాణజీవులను కూడా మనం అరికట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చలికాలంలో ఏంటంటే బాహ్య ప్రాణజీవుల యొక్క బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అవి మారుతూ ఉంటాయి. అంటే ఒక దగ్గర కుట్టిన తర్వాత ఇంకో దగ్గర కుట్టడానికి ఇంకా మారుతూ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ స్కార్స్ని ఏర్పరచడము, అక్కడ స్కిన్ అంతా మొత్తం ఎర్రగా మారిపోవడము, కమిలిపోవడం అనేది మనం గమనిస్తాం. సో కాబట్టి స్కిన్ కూడా చాలా దురదగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ దురద ఉంటుంది. కాబట్టి జీవాలు ఏం చేస్తాయంటే అంటే హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటే గోడలు కానివ్వండి, లేకుంటే పక్కనున్న ఏదైనా పోస్ట్ కానివ్వండి, ఆ రుద్దడం వలన వాటి యొక్క శరీరం యొక్క చర్మము లేకపోతే ఉన్ని అనేది కంప్లీట్ పడిపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఈ మేంజ్ కానివ్వండి, మైట్స్ కానివ్వండి చాలా రకాల ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాటికి ఈ బ్యూటాక్స్తో కానివ్వండి, లేకుంటే సైపర్మెథ్రిన్ కానివ్వండి, లేదంటే కనీసం మనం పాకలో
పొగాకు పాకాలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆకులతో వావిలాకు కానివ్వండి, లేకుంటే నీమ్ ఆకులు కానివ్వండి, లేదంటే ముఖ్యంగా ఏంటంటే వేరే ఈ ఆకులతో మనం కొద్దిగా పొగను పెట్టి ఈ జీవాలను మన ఈ పరాన్న జీవుల కూడా నుంచి మనం మనం అరికట్టే అవకాశం ఉంది. ఎస్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తారు శివకుమార్ గారు వికారాబాద్ నుంచి. నమస్తే శివకుమార్ గారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, అడగండి మీ సందేహం ఏంటో అడగండి. అదే మేక పిల్లలు మేత తింటున్నాయి కానీ మోషన్స్ అవుతున్నాయి సార్. మేక పిల్లలు ఏజ్ ఎంత అండి మీ పిల్లలై? మా పిల్లలు మేత తింటాయి సార్. 3 months అయిపోయినాయి. 3 months అయిపోయినాయి అంటే గడ్డి ఇప్పుడే అలవాటు అయిపోయిందా లేక ముందు నుంచి అలవాటు ఉందా? పత్తిగిరి ఇప్పుడు కందిగిరి ఉంటాయి సార్, కొద్దిగా పెద్ద అయినాయి. ఏం మేత ఇస్తున్నారండి? మేత ఏమి ఇస్తున్నారు? పత్తాకు కందిగురు అన్నీ ఇస్తాం సార్. పత్తి ఆకు అనేది అదే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పత్తి ఆకు ఇప్పుడు పెట్టకండి. సో కంది పొట్టు కూడా కొద్దిగా ఏంటంటే మోషన్స్ కలిగించే అవకాశం ఉంది, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మోషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అట్లా ప్రాబ్లం ఉంటే బయట మీకు మెట్రోనిడోజోల్ టాబ్లెట్స్ దొరుకుతాయి, లేదంటే నెబ్లాన్ పౌడర్ దొరుకుతుంది మార్కెట్లో మెడికల్లో. సో ఆ పౌడర్ తీసుకొచ్చి తాపించండి. కొన్ని రోజులు దీన్ని తగ్గించండి. ఏది పత్తి కాడ కానివ్వండి, పత్తి ఆకు కానివ్వండి, లేకుంటే ఈ కంది పొట్టు కానివ్వండి, వీటిని కొద్దిగా తగ్గించండి. కొద్దిగా పచ్చి గ్రాసాలు ఏమైనా ఉంటే కొద్దిగా అలవాటు చేయండి. ఆ తర్వాత వాటికి నెబ్లాన్ కానివ్వండి, లేకపోతే మెట్రోనిడోజోల్ టాబ్లెట్స్ దొరుకుతాయి బయట, వాటిని ఇప్పించినట్లయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా డివార్మింగ్ కూడా చాలా అవసరం అండి. డివార్మింగ్ చేశారా? వాటికి ఏమైనా నటల మందు తాపించిండ్రా? తాపినాం సార్. సో నటల మందు కూడా ఖచ్చితంగా నటల మందు తాపించాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడు తాపించారు నటల మందు మీరు? 1 month బ్యాక్ సార్. ఏం తాపించారు? మన మెడికల్లో తెచ్చినాం సార్. అదే మెడికల్లో తీసుకొచ్చి తాపిస్తే మీకు సరైన రిజల్ట్స్ ఉండదండి. సో ఒకవేళ మీ దగ్గర పక్కన మన వీడి కానీ డాక్టర్స్ అంటే హాస్పిటల్స్ ఉంటే పేడ తీసుకెళ్లి పేడ పరీక్ష చేయించండి. పేడ పరీక్ష చేసినట్లయితే ఖచ్చితంగా దానికి ఎలాంటి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించిన మందులు మాత్రమే వాళ్ళు ఇస్తారు. సో అప్పుడు దాని రిజల్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ పేడ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్. రైట్ అండి. థ్యాంక్ యూ శివ గారు కాల్ చేసినందుకు. ఎస్ సార్, చలికాలంలో జీవాల యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సురేష్ రాథోడ్ గారు. నమస్తే. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా. అదనపు సమాచారం డాక్టర్ సురేష్ రాథోడ్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ LPM, పశువైద్య కళాశాల, మామ్నూర్, వరంగల్. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9949198311.